వసంతపురి అనే గ్రామంలో రాఘవరావు అనే ధనవంతుడైన కోడిపుంజు ఉండేవాడు. రాఘవరావు కొడుకు పేరు సూర్య. రాఘవ, సూర్య మంచివాళ్లు కావటంతో ఆ ఊర్లో అందరూ రాఘవ కుటుంబాన్ని ఎంతో గౌరవిస్తూ ఉండేవాళ్ళు. సూర్యకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారని తెలిసి రంగా అనే కోడిపుంజు తన కొడుకు రాజుతో పాటు సూర్య వాళ్ళ ఇంటికి వస్తాడు. రంగా రాఘవతో, చూడండి రాఘవ, మీ కొడుకు సూర్యకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారని తెలిసింది. నాకు ఒక కూతురుంది. చూడటానికి చాలా అందంగా ఉంటుంది. మీకు మీ కొడుకు ఇష్టమైతే నా కూతుర్ని మీ ఇంటి కోడలుగా చేసుకోమని అడగటానికి వచ్చాము. నేను మా అబ్బాయి రాజు అంటాడు రంగా. ఏంటి, మా వాడికి నీ కూతుర్నిచ్చి పెళ్లి చేస్తావా? నీ గతమేంటో మర్చిపోయావా రంగా? నువ్వు నీ ఇంట్లో పనిచేసే కోడిపెట్టను నమ్మించి గర్భవతిని చేశావు. తర్వాత పెళ్లి చేసుకోవటానికి నిరాకరించావు. ఆ కోడిపెట్ట తల్లిదండ్రులు ఊరి పెద్దల ముందు పంచాయతీ పెట్టడంతో వేరే దారి లేక ఆ పనిచేసే కోడిపెట్టను పెళ్లి చేసుకున్నావు. ఆ దాసి దానికి పుట్టిన వాళ్లే. ఈ రాజు నువ్వు నా కొడుక్కిచ్చి చేస్తానంటున్నా నీ కూతురు. ఒక దాసి దాని కూతుర్ని పెళ్లి చేసుకోవాల్సిన కర్మ నా కొడుకు పట్టలేదు. ఇక వచ్చిన దాన్నే మీరు వెళ్ళొచ్చు అంటాడు రాఘవ. దాంతో ఆశ్చర్యంగా చూస్తున్న రంగాతో రాఘవ, ఈ విషయాలన్నీ నాకెలా తెలుసు అంటావా? మీది మాది ఒక ఊరు కాకపోయినా ఇలాంటి విషయాలు చుట్టుపక్కల ఉన్న అన్ని ఊర్లకు తెలిసిపోతాయి. ఇక మీరు వెళ్ళొచ్చు అంటాడు రాఘవ. దాంతో రంగారాజులిద్దరూ అవమానంతో అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇంటికి వెళ్ళిన తర్వాత రాజు తన తండ్రితో, చూసావా నాన్న, వయసులో ఉన్నప్పుడు కళ్ళు మూసుకుపోయి తప్పులు చేస్తే వాటి ఫలితాలు ఎలా ఉంటాయో? తప్పు చేసిందేమో నువ్వు, ఇప్పుడు శిక్ష అనుభవించేదేమో మేము అంటాడు రాజు. ఆస్తిపాస్తుల విషయంలో మన కుటుంబం ఆ రాఘవరావు కుటుంబానికి ఏమాత్రం తీసిపోదు రాజు. అందుకే సంబంధం కలుపుకోవటానికని వాళ్ళ ఇంటికి వెళ్ళాము. కానీ ఇంతలా అవమానిస్తారని అనుకోలేదు అంటాడు రంగా. ఈ అవమానం నీకు మాత్రమే కాదు నాన్న, నాతో పాటు మన ముందు తరాలను కూడా వెంటాడేలాగా ఉంది. అందుకే ఈ అవమానాన్ని నేను అంత తేలిగ్గా వదిలిపెట్టను. అతను చూసి ఆ రాఘవరావు కుటుంబాన్ని కోలుకోలేని దెబ్బతీస్తా చూడు అంటాడు రాజు. తరువాత కొన్ని రోజులకు సూర్యకు మీనా అనే కోడిపెట్టతో పెళ్ళవుతుంది. రాజు కూడా తన చెల్లెలకు పెళ్లి చేసి పంపడంతో పాటు తను కూడా సత్య అనే కోడిపెట్టను పెళ్లి చేసుకుంటాడు. కానీ రాజు మాత్రం సూర్య వాళ్ళింట్లో తనకు తన తండ్రికి జరిగిన అవమానాన్ని మాత్రం మర్చిపోలేకపోతుంటాడు. ఎప్పటికప్పుడు సూర్య వాళ్ల వివరాలు తెలుసుకుంటూ ఉంటాడు రాజు. కొన్ని రోజులకు సూర్య భార్య మీనా ఒక గుడ్డు పెడుతుంది. అది చూసిన రాఘవ, సూర్య చాలా సంతోషిస్తారు. రాఘవ తన కోడలు మీనాతో, చూడమ్మా మీనా, మన వంశంలో గత 4 తరాల నుండి తరానికి ఒక్క వారసుడు మాత్రమే పుడుతున్నాడు. కాబట్టి నీ బిడ్డ విషయంలో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా. ఈ వంశాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత ఇప్పుడు నీ మీద ఉంది అంటాడు రాఘవ. తప్పకుండా మామయ్య, అది నా బాధ్యత అంటుంది మీనా. కానీ మీనా తల్లి కాబోతుందన్న విషయం రాజు అతని తండ్రి రంగా తెలుసుకుంటారు. సూర్య వాళ్ళని దెబ్బ కొట్టడానికి ఒక ఆయుధం దొరికిందని అనుకుంటారు తండ్రి కొడుకులు. ఒకరోజు మీనా వాళ్ళింట్లో పనిచేసే రాధ అనే కోడిపెట్ట బయటకు వెళ్లి సరుకులు తీసుకుని వస్తుండగా రాజు రాధకు ఎదురుపడి రాధతో మాట్లాడాలని అంటాడు రాజు. ఏంటో చెప్పండి బాబు, నాకు అవతల చాలా పనులున్నాయి అంటుంది రాధ. ఇక నుండి నీకేమీ పని లేకుండా చేయటానికే వచ్చాను కోడిపెట్ట. నేను చెప్పేది జాగ్రత్తగా విను. నువ్వు సూర్య వాళ్ళింట్లో పనిచేస్తున్నావని నాకు తెలుసు. నువ్వు నేను చెప్పినట్లు చేసావనుకో, నీకు ఉండటానికి సొంతంగా ఇల్లిస్తాను, బ్రతకటానికి కావలసినంత డబ్బిస్తాను. అంతేకాదు, నా మాట కాదన్నావనుకో, నిన్ను భూమి మీదనే లేకుండా చేస్తాను అంటాడు రాజు. దాంతో రాధ భయంతో వణికిపోతూ, ముందు నేనేం చేయాలో చెప్పండి బాబు అంటుంది రాధ. అప్పుడు రాజు, నువ్వు చేయాల్సిందేంటంటే ఆ మీనా గుడ్డును తీసుకొచ్చి నాకు అప్పగించాలి. ఈ విషయాన్ని ఎవరికన్నా చెప్పావనుకో, ఈ మధ్యనే నీ భర్త చనిపోయాడని విన్నాను. ఇకపైన నీతో పాటు నీ తల్లిదండ్రులు కూడా ఈ భూమి మీద ఉండరు అంటాడు రాజు. దాంతో రాధ హడలిపోతూ, ఆ సూర్య మీనాలు చాలా మంచివాళ్ళు బాబు. వాళ్ళు నాకెంతో సహాయం చేశారు. వాళ్లకు నేను ఎలా అన్యాయం చేయగలను చెప్పండి అంటుంది రాధ. అయితే నువ్వు నీ కుటుంబం అన్యాయం అయిపోతారా? బాగా ఆలోచించుకుని రేపు మా ఇంటికి రా. ఆ తర్వాత ఏం చేయాలో నేను చెప్తాను. మా ఇల్లు ఎక్కడో సుందర్పూర్కి వచ్చి అడిగితే ఎవరైనా చెబుతారు అని వెళ్ళిపోతాడు రాజు. దాంతో రాధకి ఏం చేయాలో తెలియక అయోమయంలో పడుతుంది. కానీ రాజు మాటలకు భయపడిపోయిన రాధ మరుసటి రోజు రాజు వాళ్ళ ఇంటికి వస్తుంది. రాధను చూడగానే రాజు, నువ్వు వస్తావని నాకు తెలుసు కోడిపెట్ట, కానీ నేను చెప్పినట్లు చేస్తే నీకే ప్రమాదం లేకుండా మేము చూసుకుంటాం అంటాడు రాజు. తర్వాత రాధ ఏం చేయాలో ప్లాన్ ప్రకారం చెప్పి పంపిస్తాడు రాజు. మరో 2-3 రోజుల్లో గుడ్డులో నుండి బిడ్డ బయటకు వస్తుందనగా ఒకరోజు రాధ మీనాతో, అమ్మా, మా అమ్మకు అనారోగ్యంగా ఉందని రమ్మని మా ఊరి వాళ్ళతో కబురు పెట్టిందమ్మా. అందుకే నేను మా ఊరికి వెళ్ళిపోతున్నాను. మళ్ళీ ఎప్పుడు వస్తానో తెలీదు. అందుకే ఇంట్లో పని చేయటానికి మీరు మరెవరినైనా చూసుకోండమ్మా
అంటుంది రాధ. అయ్యో పాపం అలాగా, నువ్వు మా గురించి ఆలోచించుకురాదా, వెంటనే నువ్వు మీ అమ్మ దగ్గరికి వెళ్ళిపో, డబ్బులేమైనా కావాలంటే తీసుకువెళ్ళి రాదా అంటుంది మీనా. రాధ మాత్రం మనసులో ఇంత మంచివాళ్ళకా నేను ద్రోహం చేయాలనుకునేది అనుకుంటుంది రాధ. మరికొద్దిసేపటి తర్వాత రాధ వెళ్ళిపోతుంది. మరుసటి రోజు శుక్రవారం కావటంతో సూర్య మీనాలిద్దరూ గుడికి వెళ్ళటానికి బయలుదేరతారు. రాఘవ్ కూడా ఇంట్లో ఉండడు. మీనా వాళ్ళు గుడికి వెళ్ళిన కాసేపటికి రాధ మీనా వాళ్ళ ఇంటికి వస్తుంది. రాజు వేసిన పథకం ప్రకారం రాధ అంతకుముందు ఇంట్లో నుండి వెళ్ళేటప్పుడే ఇంటి తాళం చెవులలో ఒకటి తీసుకువెళ్లటంతో మెల్లగా తాళం తీసుకుని ఇంట్లోకి వస్తుంది రాధ. తరువాత ఎవరో చూడకుండా గుడ్డును ఒక బుట్టలో పువ్వుల కింద పెట్టి తీసుకుని వెళ్ళిపోతుంది రాధ. తరువాత కాసేపటికి సూర్య మీనాలు ఇంటికొచ్చి చూసేసరికి గుడ్డు కనిపించకపోవడంతో సూర్య మీనాలిద్దరూ చాలా భయపడిపోతారు. వాళ్ళిద్దరూ కంగారు పడుతూ ఉండగా రాఘవ వస్తాడు. కంగారు పడుతున్న మీనా సూర్యాలను చూసిన రాఘవ, ఏంటి మీనా ఇద్దరూ అలా కంగారు పడుతున్నారు అని అడుగుతాడు రాఘవ. ఈరోజు శుక్రవారం అని నేను మీ అబ్బాయి గుడికి వెళ్ళాం మామయ్య, తిరిగి వచ్చి చూసేసరికి ఇంట్లో ఉండవలసిన గుడ్డు కనిపించటం లేదు అంటుంది మీనా ఏడుస్తూ. బిడ్డ విషయంలో అంత నిర్లక్ష్యంగా ఎలా ఉన్నావు మీనా, నేనక్కడికి చెబుతూనే ఉన్నాను కదా జాగ్రత్తగా ఉండమని అంటాడు రాఘవ. నేను మీ అబ్బాయి గుడికి వెళ్తూ ఇంటికి తాళం వేసి వెళ్ళాం మామయ్య, కానీ ఇంటికి వచ్చి చూసేసరికి తాళం వేసింది వేసినట్లే ఉంది, ఇంట్లో ఉండవలసిన గుడ్డు మాత్రం లేదు అంటుంది ఏడుస్తూ మీనా. తరువాత సూర్య, రాఘవ, మీనా ఇంటి చుట్టుపక్కలతో పాటు ఊరంతా గుడ్డు కోసం వెతుకుతారు. కానీ ఫలితం మాత్రం ఉండదు. మరోవైపు రాధ గుడ్డును తీసుకుని రంగారాజుల దగ్గరికి వస్తుంది. గుడ్డును చూసిన రాజు తన తండ్రితో, ఇక చూడు నాన్న, ఆ సూర్య వాళ్ళతో ఎలా ఆడుకుంటాను, లేకపోతే నన్నే దాసిదాని కొడుకునని అవమానిస్తారా, ఇప్పుడు చూడు వాళ్ళ వంశాంకురం ఒక దాసిదాని కొడుకులాగా పెరుగుతాడు అని రాజు అనగానే, అసలేం చేయబోతున్నావురా అంటాడు రంగ. మన ఇంటి పక్కన మనకొక చిన్న ఇల్లుంది కదా, ఆ ఇంట్లో ఈ రాధతో పాటు రాధ పెంపుడు కొడుకుగా సూర్య కొడుకు ఉండబోతున్నాడు అని రాధతో, చూడు రాధ, ఇక నుండి నువ్వు మా ఇంట్లోనే ఉండబోతున్నావు, నువ్వు చేయాల్సిందల్లా ఈ గుడ్డులో నుండి పుట్టబోయే ఆ సూర్య మీనాల కొడుక్కి తల్లిగా ఉండటమే, నీకు ఉండటానికి ఇల్లు, తినటానికి తిండికి ఏ లోటు లేకుండా చేస్తాం, కానీ పుట్టబోయే సూర్య కొడుకుని మాత్రం ఒక దాసిదాని కొడుకులాగానే పెంచాలి, చూసేవాళ్లకు నువ్వు మా ఇంట్లో పని చేసేదానిలాగా వీడు నీ కొడుకులాగా కనిపించాలి, ఎవరైనా అడిగితే ఒక అనాథం తెచ్చి పెంచుకుంటున్నానని చెప్పు, తరువాత ఏం చేయాలో నేను చూసుకుంటాను, ఏదైనా తేడా వచ్చిందో ఇదివరకే చెప్పాను కదా, నీ ముసలి తల్లిదండ్రులతో పాటు నువ్వు ఈ గుడ్డులో నుండి బయటకు వచ్చే బిడ్డ కూడా చస్తారు అంటాడు రాజు. అప్పటి నుండి రాజు వాళ్లకు భయపడి రాజు చెప్పినట్లు అక్కడే ఉండిపోతుంది రాధ. అసలు రాజు ఏం పథకం వేశాడు, గుడ్డులో నుండి బిడ్డ సురక్షితంగా బయటకు వస్తుందా, సూర్య తరంలో పుట్టబోతున్న ఒక్కగానొక్క వారసుడు చివరకు తల్లిదండ్రుల దగ్గరికి చేరతాడా, లేదా రాజు రంగాల కుట్రకు బలైపోతాడా? ఈ స్టోరీ అంతా తెలియాలంటే పార్ట్ 2 చూడండి. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి. స్టోరీ నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.